అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో మంచి మంచి వార్తలు ఉన్నాయి మీ కోసం ఇయాల వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి టికెట్ రాలేదని బాధపడుతున్న గద్దన్న దేవుడా సీఎం ఎట్లయితో పవన్ అంటున్న ఫ్యాన్స్ ఇప్పుడు 24 సీట్లకు ఎట్లా ఒప్పుకున్నాడు పవన్ సీట్లపై రోజా సెటైర్లు బిస్కెట్లు వేస్తే తోకున్నట్టు ఎందుకు వనప్రవేశం చేసిన అమ్మవార్లు తిరుగు ప్రయాణం పట్టిండ్రు భక్తులు జేబులో పట్టే వాషింగ్ మిషన్ అదోర్స్ తమ్ముణ్ణి వరించిన రికార్డ్స్ తాంబూలాలు ఇచ్చేసినాం తన్నుకు చావుర్రి అన్నట్లు తెలుగుదేశం జనసేన కలిసి సీట్లు అనౌన్స్ చేసిండ్లు ఎవరెవరికి సీట్లు వచ్చినాయో ఎవరికి రాలేదో తెలియదు గాని మా గద్ద గంగన్న పేరు మాత్రం ఆ లిస్టులో లేదు ఇంత అన్యాయం ఉంటుందా ఎంత చేసిండు ఎన్నెన్ని కథల పడ్డాడు లాస్ట్కు గద్ద గంగన్నకు టికెట్ ఇవ్వకపాయే పాపం ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో ఏమనుకుంటున్నాడో ఒకసారి పలకరిద్దాం పార్రి రక్తం చిందించిన దేవుడా కిడ్నీలు కూడా ఇస్తారా దేవుడా నాకు టికెట్ ఇవ్వలేదురా దేవుడా దేవుడా అయ్యో గద్ద గంగన్న ఎంత పనైందే ఊకో ఊకో నా దేవుడు నాకు టికెట్ ఇవ్వలేదు అమ్మో నా మీద దయ చూపించలేదు అమ్మో అది కాదు గాని గద్ద గంగన్న రక్తంతోని గోడల మీద స్లోగన్లు రాయంగానే టికెట్ ఇస్తారా అయినా నీకు టికెట్ ఇస్తారని ఎట్లా అనుకున్నావు దేవుడు దేవుడు అని మొగిడినా నా కిడ్నీలు కూడా ఇస్తా అని చెప్పినా అయినా కూడా టికెట్ ఇవ్వలేదు దేవుడా అసలు మీ పార్టీలో పెద్ద పెద్ద సీనియర్ లీడర్లకే టికెట్ రాలే తెలుసా నీకు ఇక నీకెట్లు ఇస్తారు ఒక్క నిమిషం ఆగమ్మా హలో రచ్చయ్య చౌదరి సార్ మీకు టికెట్ వచ్చిందా అయ్యా నాకు కూడా రాలేదు సార్ నాకు కూడా రాలేదు అమ్మా మన దేవుడు మనకు అన్యాయం చేసిండమ్మా రచ్చయ్యకే రాలేదంటే నీకేమొస్తుంది గద్ద గంగన్న ఇంకా ఎవరెవరికి రాలేదో ఒకసారి కనుక్కో హలో రమణ నీకు టికెట్ వచ్చిందా అన్న నీకు కూడా రాలేదా అయ్యా దేవుడా ఎంత పని చేసినావయ్యా కత్తితో పొడుచుకొని రక్తం తీసి మరి గోడల మీద రాస్తుంది కదనయ్యా పేర్లో దేవా నీ కొడియలేదా దేవా ఊకో ఊకో అప్పటి సంధి ఏడ్చి ఏడ్చి గొంతు ఎండకపోయిందేమో జర కొన్ని నీళ్లు తాగు ఆ బకెట్లో ఏందన్నా ఎర్రగున్నది టికెట్ వస్తే మా చంద్రన్ దేవునికి అభిషేకం చేద్దామని ఈ బకెట్ లో రక్తం నింపి పెట్టినమ్మా రక్తం నింపి పెట్టిన ఇప్పుడు తాగింది కూడా అదే రక్తం తాగినమ్మా అయ్యో ఎంత కష్టం వచ్చిందన్నా నీకు రక్తం తీస్తున్నావు మళ్ళా రక్తం తాగుతున్నావు సరే గాని ఇంకెవరెవరికి రాలే టికెట్లు కడుక్కుంటాగు హలో బొంతమనేనన్నా నీకు టికెట్ వచ్చిందన్నా నీకు కూడా రాలేదా అయ్యా దేవుడా దేవుడా ఎంత పని చేసిండు అయ్యా నా దేవుడా ఎవరికి టికెట్ ఇవ్వలేదే రావులా భగవంత అవును నీ చేతిలో ఆ కత్తేంది మొన్ననే అంతగానం రక్తం తీసి గోడల మీద రాసినవు ఇప్పుడేం చేస్తావు ఆ కత్తితోని ఏం చేస్తాడేందమ్మా నా దేవుని కోసం మెడ కోసుకుంటా దేవుడా ఓ మంచి దేవుడా నీ కోసం ప్రాణం ఇస్తానన్నా గుండె కోసిస్తానన్నా ఊపిరితిత్తులు ఇస్తానన్నా కిడ్నీలు కూడా ఇస్తానన్నా బ్లడ్ అంటే ఇగో బ్లడ్ తోటి బకెట్ మొత్తం నింపిన గోడల మీద పేర్లు రాసి ఒక్క టికెట్ అయ్యా ప్లీజ్ దండం పెడతా ఒక్క టికెట్ ఈ ఏడుపు పాడుగాను ఇవాళ ఆపేటట్టు లేవు కదా
సర్లే నాకు మస్తు పనులున్నాయి అవతల, తరువాత కలుద్దాంతి. కానీ పాపం గద్దన్న టికెట్ కోసం మెడగోసుకుంటా రక్తం చిందిస్తా అని ఎన్ని డ్రామాలు వేసినా టికెట్ రాలే. మరి రాలేదని ఊకుంటాడు, ఇంకేమన్నా కోసుకుంటా అని లొల్లి చేస్తాడు చూడాలే. అప్పుడు కుక్క బిస్కెట్లు అన్నాడు. ఇప్పుడు అవే బిస్కెట్లకు ఆశపడి తోక ఆడించుకుంటూ చంద్రబాబు పంచన చేరాడు అని పవన్ కళ్యాణ్కు చురకలంటించారు మంత్రి రోజా మేడం. పవర్ స్టార్ అని చెప్పుకునే పవన్ పావలా సీట్లు తీసుకొని జన సైనికులను నిండా ముంచేశాడని అన్నారు. పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు. పావలా శాతం కూడా తెచ్చుకోలేదు అని అలా వెక్కిరిస్తారేంటండి? రాష్ట్రం కోసం, దేశం కోసం సీట్లు త్యాగం చేశాడేమో. జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి అలా కుక్క బిస్కెట్లకు ఎవరైనా ఆశపడతారా? అసలే ఆయన పవన్ కళ్యాణ్. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కుక్క బిస్కెట్లను వదులుకోకూడదు అని అనుకున్నారేమో. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. ఏం డైలాగులు? సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. ఓ, అలాంటి డైలాగులు ఆయన వద్ద చాలా ఉన్నాయి, దాచుంచాడు. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? ఇంతకు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పాడా? చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు. అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. మరి పవన్? కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? కొంపదీసి తాను పోటీ చేయను పో అంటాడేమో. అయినా 24 సీట్లు తీసుకోవడం మీద జన సైనికుల ముఖ చిత్రం ఏమై ఉంటుంది మేడం? ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయ్యో, ఎంత కష్టం వచ్చిందండి పాపం వాళ్లకు. 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టిండట వెనకటికి ఒక పహిల్వాన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కథ కూడా అట్లనే అయ్యింది. పవర్లకు వచ్చేది మనమే, కాబోయే సీఎంను నేనే, తాట తీసి కింద కూర్చోబెడతా, మనల్ని ఎవరు రాపేది అని తొడగొట్టిన కళ్యాణ్ చంద్రబాబు దయదలిచి ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకున్నాడు. కొండంత రాగం తీసి వేలంపాట వాడినట్లు ఈ ముత్తన్ని సీట్ల కోసమా ఇన్ని రోజులు ఎగిరెగిరి పాడింది అని బావురమంటున్నారట జన సైనికులు. అనుభవం అయితే గాని తత్వం బోధపడదు అంటారు. ఇప్పుడు జన సైనికులకు తత్వం మంచిగానే బోధపడినట్టున్నది. ఇంత బతికి ఇంటెనక ఊలబడ్డట్టు తాము పోటీ చేసేది ముష్టి 24 సీట్లనా అని షాక్ తిన్నారు. పవన్ కళ్యాణ్ ఆవేశం చూసి సీఎం సీఎం అని నోరంతా నొప్పి పుట్టేటట్టు కేకలు పెట్టిన జనసేన కార్యకర్తలు ఇప్పుడు కక్కలేక మింగలేక సైలెంట్ అయిపోయారు. పొత్తుల భాగంగా పవన్ కు చంద్రబాబు 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు ఇచ్చి ఇక సాల్తీ అని చేతులు దులుపుకున్నాడు. పవన్ కూడా సరే తీ అని చంద్రబాబు ఇచ్చిన సీట్లకు ఓకే చెప్పిండు. అయితే జనసేనకి ఇచ్చింది 24 సీట్లే అయినా అవి 40 సీట్లకు బరాబర్ అని ఒక కొత్త ఈక్వేషన్ చెప్పిండు దొరవారు. అదేందయ్యా సామి అంటే 98% స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నా అంటున్నాడు. ఈ లెక్కలేందో స్ట్రైక్ రేట్ ఏందో అర్థం కాక జన సైనికులు జుట్టు వీక్కుంటున్నారు. ఇప్పుడు ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. ఆ కాడికి చంద్రబాబు మాయలో పడి ఈయనేదో కొంప ముంచేటట్టే ఉన్నాడని పాపం హరిరామ జోగయ్య పవన్ కు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నువ్వు తగ్గొద్దు, కాపులను మోసం చేయొద్దు, 2.5 సంవత్సరాలు సీఎం పదవి ఇయ్యమని అడుగు అని చెప్తూనే ఉన్నాడు. లాస్ట్కు ఆయన అన్నంత పని చేసిండు పవన్ కళ్యాణ్. 22% ఉన్న కాపులకు 5% టికెట్లతోనే సరిపెట్టిండు. ఇంకింట్లో జోకేందయ్యా అంటే ఇదే పవన్ కళ్యాణ్ ఇదివరకు ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ 15-20 సీట్లు ఇస్తే తీసుకునేందుకు మేమేమన్నా కుక్కలమా అని టీడీపీ మీద మస్తు ఫైర్ అయ్యిండు. చూడండి ఒకసారి. కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళన్న మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? నేను ఇస్తాను మీరు తీసుకోండి, మీరు ఇస్తాను నేను తీసుకునే వాళ్ళం కాదు. చూసిండ్రు కదా, కుక్కలమా నక్కలమా అన్నాడు. కావాలంటే మేమే మీకు సీట్లు ఇస్తాము అన్నాడు. లాస్ట్కి ఏమైంది? జన సైనికులకు అరచేతుల బెల్లం పెట్టి మోసేయి నాకిచ్చింది.
ఇట్స్ గాన్ జనసేన గాన్. అమ్మా రవలి, జనసేనకు ఆఫ్టర్ ఆల్ 24 సీట్లే ఇచ్చారు కదా, ఏంది సంగతి? జనసేన కోసం కార్యకర్తనయ్యి వేచాను పవనాలుకై, నువ్వు సీఎం కాక మా మనసూరుకోక పడ్డాము మేము బాధనై. ఏమైందమ్మా రవలమ్మ, ఎప్పుడు కలకల్లాడే నీ కండ్లేమో ఇవాళ కన్నీళ్లు కురిపిస్తున్నాయి. మా సీటు చినిగింది, మా ఆశ సచ్చింది, ఓ చిట్టి పవనుమా ఎందుకు చేసావు, ఇట్లెందుకు చేసావు? నీ ప్రశ్నలు నీవే పవను బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే పవను విడిపించరుగా. ఇప్పుడు పవన్ మిమ్ముల పట్టించుకుంటాడా? మీ ఇష్టాలు తీరుస్తాడా? మొన్నటిదానిక సీఎం అని బగ్గనే ఎగురుతారు కదా. ఊరుకో హృదయమా ఉప్పనై రాకుమా. చెరువు నీళ్ళు పోయి చెరువు వెనక పడ్డాక ఊరుకో హృదయమా అంట ఊరుకుంటుందా? అక్కడ మీ పవన్కు ఆఫ్టర్ ఆల్ 24 అంటే 24 సీట్లే ఇచ్చిండ్రట కదా. 3 ఎంపీ సీట్లు కూడా ఇస్తున్నారు కదా, మొత్తం 40 సీట్లు అయితే. ఊక చెప్పుకునే తందకన్నా ఏమన్నా ఉండాలి. 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్లు సీట్లు ఇస్తే 40 సీట్లు ఇచ్చినట్ట. చెప్పేటోళ్ళకంటే సిగ్గు లేదనుకుందాం, ఈనేటోళ్ళకన్నా ఇజ్జత్ ఉండద్దా? నాకైతే మస్తు జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఏం చేయమంటావు అంజలి? అసలు పవన్ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాము, పవన్ సీఎం కావాలి అని చెప్పి ఎన్ని జిందాబాద్లు కొట్టినాము. ఇప్పుడు 24 సీట్లకు ఎట్లా ఒప్పుకున్నాడు? అసలు పవన్ చంద్రాల కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే మా కోసం పవన్ కోసం పనిచేస్తున్నాడా? అయినా పవన్ మొదటి నుంచి కూడా అట్లనే చేస్తుండు కదా, దీంట్లో ఆశ్చర్యపోయేందుకు ఏమున్నది? ఆయన వెనక ఎవరు తిరగమన్నారు, ఇప్పుడు ఎవరు బాధపడమన్నారు? రైటే అంజలి, కానీ ఆఖరినన్న ఆ చంద్రాల తాత కోసం కాకుండా మా గురించి ఆలోచించవచ్చు కదా. కుక్కకి బిస్కెట్లు వేసినట్టు ఆ పవన్ కు 24 సీట్లు ఇస్తే ఎట్లా తీసుకున్నాడు అంజలి? అసలు మస్తు బాధ అవుతుంది అంజలి, నాకు మస్తు బాధ అవుతుంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బయటకు వెళ్ళమంటున్నాము, ఏమని చెప్పాలి బయటికి పోయి మేము? అయినా పవను ఓసారి సినిమాలు అంటాడు, ఓసారి రాజకీయాలు అంటాడు, ఓసారి బాబును తిడతాడు, మళ్ళా బాబుతోనే సోపతి చేస్తాడు. ఆయనను మీరు ఎట్లా నమ్మిండ్రు? ఇప్పుడు ఇక సీఎం గాడని ఎందుకు బాధపడుతున్నారు? లేదంజలి, అప్పట్లో పవన్ ఏమన్నాడు? ఎవరో మాకు సీట్ ఇచ్చుడు కాదు, మేమే ఎవరికి సీట్ ఇవ్వాలో డిసైడ్ చేస్తామన్నాడు. ఇంకా 15-20 సీట్లు ఇస్తే మేము ఒప్పుకోము అన్నాడు. ఇప్పుడు 24 సీట్లు ఇస్తే చల్లబడ్డాడు. మళ్ళా 24 సీట్లలో కూడా చంద్రాల మనుషులే ఉన్నారు. ఇంకా ఏం చేయమంటావు? పవన్ ని నమ్ముకున్నందుకు ఇంత పనాయే. అందుకే నిలకడలేని మనుషులంటే ఉండొద్దు అని పెద్దలు చెప్పేది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అంజలి? టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టుకోపో. ఎందుకిలా మా కర్మ కాలిపోయింది, ఎందుకిలా మా కర్మ కాలిపోయింది. చూసిన రానుల్లా మా పవనే సీఎం అని ఆయనతోని తిరిగే జన సైనికులు కలలు గని జిందాబాదులు కొడితే ఆయనేమో 24 సీట్లు తీసుకొని హాయిగా కూస్తున్నాడు. ఇక 24 సీట్లతోని ఎట్లా సీఎం అవుతాడు అని మస్తు బాధపడుకుంటా అనవసరంగా పవన్ తోని తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నారు బయట. శతాబ్దాల కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం. మొన్న బ్రహ్మాండంగా గుడి ఓపెనింగ్ అయితే లక్షల మంది పోయి దర్శనాలు చేసుకొని వస్తున్నారు. ప్రతి ఊరు నుంచి, ప్రతి సిటీ నుంచి రైళ్లల్లా అయోధ్యకు పయనమై సెల్ఫీలు దిగి ఫోటోలు పెడుతున్నారు. అక్కడికి పోయినాక కూడా దర్శనం చేసుకొని ఫోటోలు పెడుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే గీ భక్తులు మాత్రం అందరి లెక్క కాకుండా జరంతా విచిత్రంగా పయనమేండ్రు. అది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. కళ్ళకు గంతలు కట్టుకొని బండ్ల మీద అయోధ్యకు బయలుదేరిన అన్నలు కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారులో ఇగో ఇక్కడ మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న అన్నలు మారుతి జోషి, రామకృష్ణలు ఇద్దరు మెజిషియన్లే, అంతకంటే ఎక్కువ రామయ్య భక్తులు. అయితే చాలా ఏళ్ళ తర్వాత ఆ రామయ్యకు గుడి నిర్మాణం జరుగుతోని సంబరపడిపోయిన అన్నలు పట్నం నుండి బైక్ మీద భక్తిని చాటుకుంటూ కామారెడ్డి జిల్లా సరస్వతి శిశు మందిర్ దగ్గరికి చేరుకుంటే బీజేపీ లీడర్లు, విహెచ్పి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి సన్మానించిండ్రు. చెప్పండి అన్నలు, గంతలు కట్టుకునేటప్పుడు కేవలం నల్ల క్లాతేనా ఇంకేమైనా కట్టుకుంటున్నారే? చిన్న మొక్క కండ్లలోకి పోతే ఎంత ఇబ్బంది అవుతుందో కూడా మీ అందరికీ తెలుసు.
ఒకవేళ చెక్ చేసుకుంటా అంటే యాజ్ గా చెక్ చేసుకోవచ్చు, కట్టవచ్చు. ఎవరైనా చూడొచ్చు, కనబడే ఛాన్స్ లేదు. ఇందులో ఏం రిమోట్ కానీ ఏమైనా సెన్సార్ కానీ ఏం పెట్టుకోలేదు మేము. తర్వాత ఇది పక్కన పెట్టేసి కొంచెం ఇది పక్కన పెట్టేస్తే ఈ బ్యాగును కూడా మీరు పూర్తిగా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అమ్మ బాబోయ్ చూసినరానులా దూది ఎంత మందంగా ఉన్నదో, మీదికించి నల్లటి గుడ్డ. అయినా కూడా మనం మామూలుగానైతే ఇట్లా బండి నడుపుకుంటూ పోతామో అట్లనే పోతున్నారుగా. దగ్గర 1600 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయోధ్యకు చేరుకుంటారట. కానీ నిజంగా అన్నలు చాలా గ్రేట్ పోండి. మామూలుగా బండి మీద పోయేటప్పుడు కళ్ళలో దుమ్ము పడితేనే కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా అయిపోయి అని కూడా బండిని పక్క కాపుతాము. అట్లాంటిది అంత దూరం కళ్ళకు గంతలు కట్టుకొని రాములోరి దర్శనం కోసం పోతున్నారు అని అంటే ఆ దేవదేవుని మీద ఎంత భక్తి ఉన్నదో అర్థమవుతున్నది. చూడబోతుంటే ఇదంతా రామయ్య మహిమతోనే అవుతున్నట్టు కొడుతున్నది పోండి. మరిగా అయోధ్య రామయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అందరం బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పెండ్లికొచ్చిన అతిథులకు పెండ్లోళ్ళు భోజనాలు ఎట్లా పెడతారు? పెడితే ఇస్తార్లలో పెడతారు, లేకుంటే ప్లేట్లలో పెడతారు. బఫ్ సిస్టమ్ అయితే కొద్దిగా గట్టిగా ఉన్న ప్లేట్లను చేతికిచ్చి నీ ఇష్టం ఉన్నది తిను, నీకు ఇష్టం ఉన్నది పెట్టుకోపో అని చెప్పుతారు, అంతే కదా. కానీ ఈడ మాత్రం పెండ్లికొచ్చిన అతిథులకు దేంట్లో భోజనం పెట్టినరో చూస్తే అమ్మ బాబోయ్ అని ఆశ్చర్యపోతారు. ప్లేట్లు పెద్దగానే ఉన్నాయి కానీ ఇంతకు అవి ఏం ప్లేట్లో గుర్తుపట్టిండ్రా? అయితే మళ్ళోసారి చూడుండ్రి. గుర్తుపట్టిండ్రా ఇప్పుడన్నా? లేకుంటే ప్లేట్లున్న తునకలనే చూసిండ్రా? మామూలు ప్లేట్లు కాదు, బంగారం ప్లేట్లు కొన్ని, వెండి ప్లేట్లు కొన్ని. అవు నిజమే, ఈడి నుంచి ఆడిదాంకా, ఆడి నుంచి ఈడిదాంకా అన్నవే. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ల పెండ్లికి పిలగాని తరపోళ్ళు మాట్లాడుకొని ఇంత సూడ సక్కదనంగా ఏర్పాట్లు చేసిండ్రు. తిన్నోళ్ళు మస్తు ఖుషిగా ఫీల్ అయినరు. గాని మామూలుగా మన పేదలకు చేతికి ఉంగరం కొనుక్కోవాలంటేనే సుక్కలు కనపడతాయి. మరి బంగారు వెండి ప్లేట్లలో భోజనం పెట్టిండ్రంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏ రేంజ్లు ఉన్నాయో ఊహకు కూడా అందుతలేదు. గాని పెండ్లి మాత్రం ఏకదమ్గా జరిగింది. పెండ్లికి పోయి తిన్నోళ్ళు, పెండ్లి తరపోళ్ళు వీడియో తీస్తే సోషల్ మీడియాలో ఇరుగా తిరుగుతున్నది. ఏదేమైనా ఇది ఇట్లాంటి పెండ్లి కాదు, ఏర్పాట్లు కూడా ఇట్లాంటి ఏర్పాట్లు కాదు పోండ్రి. 4 రోజుల పాటు మేడారం జాతర పెద్ద పండుగ లెక్కనే జరిగింది. కోట్లాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకొని అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. సల్లంగా చూడుండ్రి తల్లులు, మళ్ళా 2 ఏండ్లకు వస్తాం అని మనసారా మొక్కుకున్నారు. బుధవారం మొదలైన మేడారం జాతర 4 రోజులు సాగి అమ్మవార్లు వనప్రవేశం చేసుడుతోని ముగిసింది. చివరి రోజు భక్తులు అమ్మవారి గద్దెలు దాకి మొక్కులు చెల్లించుకునేటందుకు మస్తుగా ఎగబడ్డారు. మళ్ళా 2 ఏండ్లకు అమ్మవార్ల దర్శనం ఉంటది కాబట్టి ఆఖరి రోజు పోటీపడి మరీ మొక్కులు తీర్చుకున్నారు. మేడారంలో పూజలే కాదు, కోయదొరల ఆటపాటలు కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. జనం ఎక్కువ ఉన్నా చిన్న తిప్పలు ఎదురైనా అమ్మవార్లను చూసుడుతోనే అవన్నీ మర్చిపోయినాం అని భక్తులు చెప్తున్నారు. ఎంత జనం ఉన్నా కూడా అమ్మవారిని చూసేసరికి అసలు ఎక్కలేని ఆనందమును సంతోషమును ఖచ్చితంగా మన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది మన నమ్మకం. ఇది వనజాతర కాబట్టి చెట్లను పెంచాలని చెప్పి ఇగో ఈ పెద్ద మనుషులు ఇట్లా అవగాహన కల్పించే కార్యాన్ని ముందేసుకున్నారు జాతరలనే. ఎవరు ఎన్ని కేజీల బంగారం తూగుతారో అంత ముడుకులు ఇస్తారట. అన్ని మొక్కలు నాటాలనేది నా యొక్క ప్రార్థన. జై సమ్మక్క సారక్క తల్లి. మళ్ళా 2 ఏండ్లకు కలుద్దాం. అప్పటి వరకు అందరినీ సల్లంగా చూడుండ్రి. ఇదివరకంటే లారీ బట్టలైనా చేతులతోనే ఉతికేది. కానీ ఇప్పుడు కనీసం ఖర్చు ఉతకాలన్నా వాషింగ్ మిషనే వాడుతున్నారు. కొందరి ఇళ్లల్లో 5 లీటర్ల వాషింగ్ మిషన్లు ఉంటే కొందరి ఇళ్లల్లో 10 లీటర్లు ఉంటున్నాయి కదా. కానీ ఇక్కడో అన్న జేబులో పెట్టుకొని తిరిగే వాషింగ్ మిషన్ తయారు చేసిండు. ఏంది నమ్ముతలేరా? అయితే వార్త చూడాల్సిందే. వారెవ్వా చూసినారులా అన్న ఇకుమతు, అన్న తెలివి ఎట్లున్నదో. మొత్తం చేతులతోనే మ్యాజిక్ చేసిండు. 5 అంటే 5 నిమిషాల్లో వాషింగ్ మిషన్ తయారు చేసిండు. ఇగో ఇట్లా అందరి ముంగట పెట్టి మనకు చూపించుకుంటేనే గుడ్డ పేగులు ఉతికిండు. 37 మిల్లీమీటర్ల పొడవు, 41 మిల్లీమీటర్ల వెడల్పు, 43 మిల్లీమీటర్ల ఎత్తు, 33 గ్రాముల బరువున్నది ఈ వాషింగ్ మిషను. ఇంకో అసలు విషయం ఏందంటే ఇది ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మిషన్. ఉపాయం ఉన్నోడు ఉపాసం పండడు, ఈకమతులున్నోడు ఇంట్లో కూసోడు అన్నట్టే ఈ అన్న అందరికంటే ఎక్కువ దిమాగ్ వాడి సూపర్ డూపర్గా తయారు చేసి మస్తు అంటే మస్తు పేరెళ్తున్నాడు. చూడుండ్రి అన్నకు అవార్డులు ఎట్లొచ్చినాయో, వాషింగ్ మిషన్ ఎంత మంచిగా తిరుగుతున్నదో.
ఇంతకు అన్న పేరు చెప్పలేదు కదా, సాయి తునిలు ఉంటాడు, పాలిటెక్నిక్ పూర్తి చేసిండు, గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చిండు. కానీ అన్న చాలా అంటే చాలా గ్రేట్ పోండ్రి, సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ మైండ్ పవర్ మామూలుగా లేదు పోండ్రి. బెస్ట్ ఆఫ్ లక్కే అన్న, ఖచ్చితంగా నీ కళ నెరవేరుతుంది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటా మరి.